జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అబ్బా, మర్డర్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఏంటి పెద్దమ్మా? చావొచ్చిన ప్రతివాడు ఈ కర్పూరాన్ని వెతుక్కుంటూ వస్తాడు. దీనికి కూడా టైం అయిపోయినట్టుంది. దీన్ని కూడా కలిపి లేపేసేయాలి. ముందు దీన్ని లేపేయండ్రా. మావయ్య, కత్తి మావయ్య. అరే వద్దురా. ఈ మావయ్య. పెద్దమ్మా, ఏమండి క్రాంతి గారు, మా పెద్దమ్మని ఏం చేయకండి. ఆవిడ కానీ పోయిందంటే మేము దిక్కులేని వాళ్ళం అయిపోతాం. ఇలాంటి దిక్కుమాలిన దాన్ని పెద్ద దిక్కు అన్నప్పుడే మీరు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు కొత్తగా అయ్యేదేంటి? ఇక్కడే నీ పీక కోసి చంపేస్తే ఎవరు సాక్ష్యం చెప్తారు? ఎరా, నువ్వు చెప్తావా? నేనెందుకు చెప్తాను? అయినా నాకు పగటి చీకటి, పగటి పూట ఏం కనపడదు. ఎరా నువ్వు? విన్నావుగా, మళ్ళీ వాళ్ళ జోలికొచ్చావంటే నడి రోడ్డు మీద దిక్కులేని చావు చేస్తావు. గుర్తుపెట్టుకో. ఈరోజు కోర్టులో నిర్మలకి న్యాయం జరగటం ఖాయం. నీ మనవడికి శిక్ష పడ్డం ఖాయం. మీ అక్కకు ఫోన్ చేసి నిన్ను కిడ్నాప్ చేశామని చెప్పు. మర్యాదగా కోర్టు దగ్గర నుంచి వెనక్కి రాకపోతే నిన్ను చంపేస్తామని చెప్పు. చేఫోను. చేస్తాను. హలో అక్క. రమ్య, అక్క, ఏమైంది? అక్క, వీళ్ళెవరు నన్ను కిడ్నాప్ చేశారక్క. పీక మీద కత్తి పెట్టి చంపేస్తామంటున్నారక్క. ఎవరు? హలో క్రాంతి. రేయ్, ఎవరా మీరు? నా చెల్లెని ఎందుకు కిడ్నాప్ చేశారు? గుంట ముద్దొచ్చేస్తుందని
పట్టుకొచ్చాంలే. రేయ్, ఏయ్, అరవద్దు. నా అల్లుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కోర్టు మెట్లెక్కాలని చూస్తున్నావు కదూ, డ్రాప్ అయిపో. లేదంటే నీ చెల్లెలు లైఫ్లో నీకు కనిపించదు. రేయ్, ఈ కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదు. కానీ నీకు తనకి అక్కా చెల్లెల రిలేషన్ ఉంది కదా. నీ చెల్లెలు నీకు దక్కాలంటే నా అల్లుడు నిర్దోషిగా బయటికి రావాలి. ఒరేయ్, అన్యాయంగా తన నిందలు ఎరికించొద్దు. ఎవరమ్మా మాట్లాడేది? లాయర్ పాపనా? నమస్తే లాయర్ పాప. చిన్న పిల్లరా, దాన్ని వదిలేయండిరా. మీకేం కావాలో చెప్పండి. నా అల్లుడికి వ్యతిరేకంగా ఎవ్వరూ సాక్ష్యం చెప్పకూడదు. హలో హలో, అక్క, నాకిక్కడ న్యాయం జరగకపోయినా పర్వాలేదు. నువ్వు వెళ్ళి మీ చెల్లెల్ని కాపాడుకో. వెళ్ళు. వెళ్ళు క్రాంతి. ఇదంతా ఆ కర్పూరం ఆడుతున్న నాటకం పూజ. కోడి ఒక కోనలో, పుంజు ఒక కోనలో, పిల్లలేమో తల్లడిల్లి. భలే కరెక్ట్గా గెస్ చేసావు ప్యాంటు చొక్కా. నువ్వు నా మనవడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లోపలికి వెళ్తే నీ చెల్లెలు శవమై మీ ఇంటికొస్తుంది. నీకు నీ చెల్లెలు బతకడం కావాలా? ఏ సంబంధం లేని దీనికి న్యాయం జరగడం కావాలా? ఏమండి, నా కారణంగా వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆగు నిర్మల. నా గురించి ఇలాంటి బెదవల కాళ్ళు పట్టుకోవద్దు. క్రాంతి, నేనొక ఫోన్ కొట్టానంటే నిమిషంలో నీ చెల్లెలు ప్రాణం పోతుంది. జాగ్రత్త. వద్దండి, నేను కేసుని విత్డ్రా చేసుకుంటాను. తన్నేం చేయొద్దు. పూజ, నువ్వింకేం మాట్లాడుకో. కేసు విత్డ్రా చేసుకుంటావా? నేనెలా ఒప్పుకుంటానే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.